వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సమరమే లక్ష్యం. ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. 3 నిందితులు రిలీజ్. వరంగల్లో థ్రిల్లర్ సీన్. భారీ వర్షంతో వరదలలో చిక్కుకున్న బస్సులు. తిరుమలలో చంద్రగ్రహణం. శ్రీవారి ఆలయం మూసివేత. ఏమైంది? రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళిక రచించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభ ద్వారానే స్థానిక ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించాలని భావిస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నారు. 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేసి ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సభ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు హైదరాబాద్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొని జన సమీకరణ సభ ఏర్పాట్లపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం కామారెడ్డి పట్టణంలో మరో ముఖ్యమైన సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు సమీపంలోని కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని పరిశీలించనున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులు రిలీజ్ అయ్యారు. కీలక నిందితులు A31 ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలు ఈ రోజు ఉదయం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వద్ద 3 గంటల హైడ్రామా తర్వాత నిందితులు విడుదలయ్యారు. అనంతరం ముగ్గురు నిందితులు తమ నివాసాలకు వెళ్లిపోయారు. విజయవాడ జైలు అధికారులు కావాలని తమని ఆలస్యంగా విడుదల చేశారని నిందితులు తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వెంటనే ముగ్గురు నిందితుల బెయిల్ ఆర్డర్లను తీసుకుని వారి తరఫు న్యాయవాదులు విజయవాడ జైలు వద్దకు వెళ్లారు. అప్పటికే సమయం పూర్తి కావడంతో వారిని జైలు అధికారులు విడుదల చేయలేదు. ఈ రోజు ఉదయం కూడా జైలు వద్ద హైడ్రామా నెలకొంది. జైలర్ బస్సులో వస్తున్నారంటూ అధికారులు చెబుతూ సమయం గడిపారు. దాంతో బెయిల్ ఇచ్చినా కావాలని విడుదల చేయటం లేదని న్యాయవాదులు ఆందోళనకు దిగారు. సబ్ జైల్లో నిందితులు కూడా ఆందోళన చేశారు. 3 గంటల హైడ్రామా తర్వాత ముగ్గురు రిలీజ్ అయ్యారు. ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు అధికారులు. మరోవైపు ఏసీబీ కోర్టులో నిందితులు పిటిషన్ వేయనున్నారు. బెయిల్ ఇచ్చినా జైలు అధికారులు అమలు చేయలేదని పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. 3 గంటల పాటు విడుదల చేయలేదని పిటిషన్ వేయనున్నారు. రేపు నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పిటిషన్ వేయనున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో ఈ ఉదయం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకు భారీగా వరద నీరు చేరడంతో ఆ మార్గంలో వెళ్తున్న 2 ఆర్టీసీ బస్సులు పూర్తిగా చిక్కుకుపోయాయి. బస్సుల్లో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్నారం, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి వస్తున్న 2 ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో వరంగల్ చేరుకున్నాయి. అయితే ఉదయం కురిసిన కుండపోత వానకు రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైంది. లోతును అంచనా వేయలేక ముందుకు వెళ్లిన బస్సులు వరద నీటిలో చిక్కుకోవడంతో ఇంజిన్లు ఆగిపోయి మధ్యలోనే నిలిచిపోయాయి. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు.
పరిస్థితిని గమనించిన స్థానికులు తక్షణమే మిల్స్ కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో ఒక పెద్ద తాడును బస్సుల వద్దకు చేరవేసి దాని సహాయంతో ప్రయాణికులను ఒక్కొక్కరిగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు 100 మందిని కాపాడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. వాహన రాకపోకలను మరో దారికి మళ్లించారు. పోలీసుల సత్వర స్పందనతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు స్థానికులు తెలిపారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన 80 ఏళ్ల అత్తారి బేగం తన ఉమ్మడి కుటుంబానికి ఆస్తి పంపకంలో జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన భర్త షేక్ మొయినుద్దీన్, ముగ్గురు కుమారులు షేక్ వకీల్, షేక్ హైమద్, షేక్ సాదుల్లా మరియు ఒక కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. పెద్ద కుమారుడు షేక్ వకీల్ సూచన మేరకు గ్రామంలో ఉన్న 9 ఎకరాల భూమిని అమ్మి ఆ డబ్బుతో నిర్మల్లోని భాగ్యనగర్ కాలనీలో 2 అంతస్తుల భవనం గాజులపేటలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే పెద్ద కుమారుడు ఆ ఆస్తిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. షేక్ వకీల్ అకాల మరణం తర్వాత అతని భార్య తాహిర్ పర్వీన్ అలియాస్ బేబీ ఆస్తిపై తన అధికారాన్ని చెలాయిస్తుండటంతో వృద్ధురాలైన అత్తారి బేగం తన బాధను వ్యక్తపరిచారు. ఆమె బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. नहीं देने लगी बेटा, वहाँ क्या करूँ मैं बेटा। निर्मल में बेटा एक था बेचे और एक था उन्होंने बेच ले रहा, उन्होंने बेच ले रहे, कोस भी रखे नहीं, बेच ले रहे, खा रहे उन्होंने, क्या करना। 3 बेटे का है मेरे, 3 बेटे हैं मेरे बेटा, उन्हीं एक जना को मार गा, मगर दोनों को तो नहीं दे रही बेटा, क्या करूँ क्या नहीं। मेरी जिंदगी ये मरते खतूं जाए, कुछ भी नहीं बेटा। फ्लैट तुम खरीदे या बेटा खरीदे, उसमें हिस्सेदारी फिर बेटों की है कि देना ना बेटा, बेच दिए वो, बेच के कर बेटा। ये 3 बेटे को हो ना मेरे को बेटा, मेरी जिंदगी कैसी बेटा, मेरे खाने पीने का वही तागो रहा, मेरे को कौन खिलाएगा बेटा। मेरी बुढ़ी जिंदगी हो गई, मेरा क्या भी नहीं है बेटा। पहनेंगे बोले तो कपड़ा नहीं, खाएंगे बोले तो अनाज नहीं, कौन बोले उसमें रहने को नहीं देते तुम्हारे को? रहने को क्या, उन्हें आमद नहीं देने लगी, देती तो बोली कुछ भी नहीं देती, बोली दे एक रूम दे, बोली एक रूम का किराया तो भी देगा, मैं बोले तो मैं नहीं देती, कभी बेबी बड़ी बहू नहीं देती, मैं कहीं को देती तुम्हारे बोली जी बेटा, मैं क्या करूँ बेटा, ऐसा करी जी। और मेरे शोहरू कमाई करे तो पैसे 2 बिल्टन थे, लिए तो थे हमारे पसीना टपका के, खेत हमारे लिए लेके हम निर्मल में घर खरीदे बेटा, घर खरीदे, मेरे बेटा नाम में कर लिया था, कर दिया तो कर दिया, बड़ा बेटा है बोल के समझे। फिर वहाँ से क्या करी बेटा, बहू नहीं रख ले रही, वहाँ से हकार दी, चलो जाओ जाओ बोल के हकार दी, एक पैसा नहीं दे रही, दवाखाने को नासरी नहीं दे रही बेटा, हम पेट को क्या खाना बेटा, हमारी जिंदगी कैसी बेटा, मुझे खाली कर दिया बेटा, मैं रो रही तरफ रही बेटा। मेरे बच्चे यार कौन देते बोलते, उनको क्या है बोल के देते बोलते जी बाबा, नहीं देने। కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పి మండలం సిగలపల్లి గ్రామంలో గత సంవత్సరం ఎంఆర్ఓ ఇల్లు లేని నిరుపేద మాదిగలకు పట్టాలు, ప్రభుత్వ గృహాలు మంజూరు చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులు దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి ఆ స్థలాలను కబ్జా చేస్తున్నారని, మాదిగలను బెదిరిస్తున్నారని ఎంఆర్పీఎస్ బ్రహ్మయ్యన్న కమిటీ ఆరోపించింది. ఈ విషయంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మాదిగలకు న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మాదిగల భూమిని కబ్జా చేసిన వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకుని మాదిగలకు న్యాయం చేయాలని వారు కోరారు.
కలెక్టర్ వస్తారు నోటుకు వచ్చి మాట్లాడతా. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆదివారం రాత్రి 9:50 ప్రారంభమై అర్ధరాత్రి 1:31 గ్రహణం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని అన్న వితరణ కేంద్రాలను కూడా మూసివేస్తారు. తక్కువ సమయం ఉన్నందున సుమారు 30,000 నుంచి 35,000 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అన్న వితరణ కేంద్రాలు మూసివేయనున్నందున 50,000 పులిహోర, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. రేపు గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ అనంతరం తిరిగి తెరుస్తామని చెప్పారు. వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను రద్దు చేశామని కూడా ఆయన పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఈ నెల 7వ తేదీ పౌర్ణిమ ఆదివారం నాడు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా శ్రీవారాలయంలో ఉదయం సుప్రభాత సేవతో కైంకర్యాలు ప్రారంభించి ఆ రోజు సాయంత్రం 3:30 గంటలకి ఏకాంత సేవ ముగించుకొని శ్రీవారాలయంలో మూసివేయబడుతుంది. తిరిగి మరుసటి రోజు సుప్రభాత సేవతో శ్రీవారాలయం శుద్ధి పుణ్యావచన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యథావిధిగా కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి 9:50 ప్రారంభమవుతుంది. తిరిగి తెల్లవారుజామున 1:30 గ్రహణం సంపూర్ణమవుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలో జరుగుతుంది. శతభిష నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని సందర్శించకుండా ఉండడం మంచిది. ఈ గ్రహణ కాలంలో శాంతిలు, జపాలు ఇట్లా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చును. భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రహణం రోజున శ్రీవారి ఆలయంలో దర్శనం 3:30 గంటలకు పూర్తి అవుతుంది. ఆ రోజు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు చేయబడి ఉన్నాయి. కళ్యాణోత్సవం మాత్రం సర్కారు కళ్యాణోత్సవంగా నిర్వహించబడుతుంది. మిగతా పూంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ సేవలన్నీ కూడా ఈ చంద్రగ్రహణం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నది. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలలో 62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం పాఠశాల మొత్తం పరిశీలించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యార్థినుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, డార్మిటరీ హాల్స్, బాత్రూంలు, టాయిలెట్స్, ప్లే గ్రౌండ్ లాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని ఆరా తీశారు. పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గది, డార్మిటరీ హాల్ లను పరిశీలించి విద్యార్థినుల సంఖ్యకు సరిపడా అదనపు తరగతి గదుల నిర్మాణం, నూతన డార్మిటరీ హాల్స్ తో పాటు 12 మంది విద్యార్థినులకు ఒక్కో టాయిలెట్ బాత్రూమ్స్ చొప్పున ఉండేలా సరిపడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కస్తూరిబా బాలికల పాఠశాల పరిసరాలని కలియ తిరుగుతూ ప్లే గ్రౌండ్ ఎలా ఉండాలి, ఎటువైపు డార్మిటరీ హాల్స్, అదనపు తరగతి గదులు ఉండాలనే అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
శివరంజన్ మేడం దగ్గర పక్క ఇక్కడ చూడండి సార్ అయిపోయిందా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో జనసేన నాయకుడు బాబురావు సెల్ టవర్ పైకెక్కి హల్చల్ చేశారు. తమ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టవర్ పై నుంచి దూకేస్తానని సెల్ఫీ వీడియోలో బెదిరించారు. 2013 తర్వాత తమ గ్రామంలో ఎన్నికలు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పు ఉండడంతో 2021లో ఎన్నికలు జరగలేదని, ఈసారి జనవరిలో ఎన్నికలు నిర్వహించి జనసేన పార్టీ పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీపై కేసులు పెట్టిన వారు వాటిని ఉపసంహరించుకోకపోతే దూకేస్తానని బెదిరించారు. స్థానికులు నచ్చజెప్పడంతో బాబురావు టవర్ పై నుంచి కిందకు దిగారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలింపుపై వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైఎస్ఆర్సీపీ సెప్టెంబర్ 9న చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సింగనమల నియోజకవర్గ మండల కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనున్నారు. రైతు పోరు కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా 9వ తారీఖున రైతులందరూ సమిష్టిగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్తూ ఆ కార్యక్రమంలో ఆర్డీఓ గారికి మనమందరం ఒక విజ్ఞాపన పత్రం సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువు కొరత, ఎరువుతో పాటు ఇతర ఎరువులను కూడా సరైన ధరకు ఇవ్వాలని, అదేవిధంగా ఎరువులతో పాటు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రైతాంగం తరపున ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇన్సూరెన్స్ చెల్లించలేదు కాబట్టే గత ఏడాది కూడా ఈ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున వెనుకబడిపోయింది, పెద్ద ఎత్తున దగాబడింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంతవరకు కూడా ఇన్సూరెన్స్ చెల్లించమని కూడా చెప్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ చెల్లించి ఉంటే తప్పకుండా కూడా ఈ జిల్లాలోని రైతాంగం బాగుపడేది. అదేవిధంగా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఏ సీజన్కి ఆ సీజన్, అంటే ఖరీఫ్ అయితే ఖరీఫ్, రబీ అయితే రబీ, ఎక్కడైనా పంట నష్టం జరిగితే అది అరటి కానీ, హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఈ రెండులో ఏ పంట నష్టం జరిగినా కూడా అదే ఏడాది, అంటే కేవలం ఆ ఖరీఫ్ సీజన్లో అయితే ఖరీఫ్ సీజను, రబీ అయితే రబీలోనే పంట నష్టం చెల్లించడం పెద్ద ఎత్తున జరిగేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 15 నెలలు పూర్తి అయినా కూడా
ఇంతవరకు ఒక్క రూపాయి ఇన్పుట్స్ తెలుగుదేశం పార్టీ ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.